ఏ విధంగా మనం ఆచరించాలో, వాళ్ళను ఏ విధంగా మనము అద్భుతపరచబరచాలో అన్న విషయాల మీద మనం కొన్ని విషయాలు వాళ్ళ గురించి మనం తీసుకుంటూ వాళ్ళు చేయాలి. ఈ వారం ఒక అంశం ఓర్పు కలిగినప్పుడు, ఓర్పు కలిగినప్పుడు అన్న దాని మీద యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుండి 18 వరకు ఒకరు మార్చి మనం చదువుకుందాం. చదువుకునే ముందు మన యొక్క పరిశుద్ధమైన బైబిల్ చేత పెట్టుకొని బైబిల్ పల్లవి మనం పాడుకుందాం. గంధవాదనంబులన్నీ నావే, ప్రతి అధ్యాయం వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గంధవాదనంబులన్నీ నావే, గంధవాదనంబులన్నీ నావే, ప్రతి అధ్యాయం వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. యాకోబు 5వ అధ్యాయము 7 నుండి 18 వరకు మార్చి 7 నుండి 18 వరకు 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టాను కదా. ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుంటూ నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను పొందుతున్నాము కదా. మీరు యోగు యొక్క స్నానమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తీసుకుని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒడ్డు పెట్టి కనుక మీరు తీర్పుపాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగినా అతను కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే
పాప క్షమాపణ నందును ఏ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని జ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలముగలదై ఉండను. ఏలియా మనవటి స్వభావ గల మనుషుడే వసింపకుండానట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వసింపలేదు. అతను మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షించను, భూమి నన్ను పాలించాను. చాలా ఇక్కడ ఏంటంటే ఓర్పు గురించి రాస్తున్నారు. తెలుసు ఓర్పు ఇక్కడ 5వ అధ్యాయం 55వ అధ్యాయం 7-18 చూసినట్లయితే ఓర్పు కలిగితే దాని వల్ల వచ్చిన ఫలితం గురించి వివరిస్తూ వస్తున్నాడు. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన నామం బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆరాధన వర్తమానమంతటిలో సహాయపడుతూ వచ్చారు. వందనాలు ప్రభా. నన్ను ఈ విధంగా ఆరాధించాలో కూడా మీరు వివరించిన భాగమును బట్టి కూడా వందనాలు. అదేవిధంగా నాయన మా ముందున్న మీ బలను మేము సమీపిస్తుండే తండ్రి, యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని ఏ స్థితిలో మేము ఉన్నామో ప్రభా, ఏ స్థితిలో జారిపోతున్నామో అటువంటి వాటిని మరలా మేము సరి చేసుకొని మీ బలను తాకుడు కావలసిన యోగ్యత మాకు అనుగ్రహించమని నిలబడి మీ దాసులు జ్ఞాపకం చేసుకుని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రాని ఉన్న యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఇక్కడ యోబు గ్రంథం నుండి 5వ అధ్యాయంలో 7-18 వరకు మనం చదువుకున్నాం. ఇందులో చూస్తుంది ఏంటంటే ఓపిక. మీరు ఎంత ఓపిక కలిగి ఉంటారో మీకు అంత ప్రతిఫలం వస్తుందని కొంతమంది భక్తుల ద్వారా దేవుడి వాక్యాలు మనల్ని చూపిస్తూ వస్తున్నాడు. అయితే 2 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది పరిపూర్ణమైన ఓర్పును కనబరచాలి. మనం ఎలా ఉండాలంటే పరిపూర్ణమైన ఓర్పును మనము చూపించాలి. అటువంటి స్థితిలో మనం జీవించాలని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ వస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-12 వరకు. 1వ అధ్యాయము 9-12 వరకు. ఇందులో 12 ఆ 12వ వచనంలో చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలన ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని ఏదో వాసలైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారగులకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలేనని దేవుని గతమాలు చెప్తున్నాను. ఈ మాటలు కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న మాటలు. అయితే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిందంటే 12 చూడండి, ఇందులో మొత్తం 8 ఉంటాయి. మనం రాసినట్లయితే సంపూర్ణ జ్ఞానం కలిగి, సంపూర్ణ జ్ఞానమును మొదటి సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలి. మొదటి సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలి. రెండోది చూస్తే ఆత్మ సంబంధమైన వివేకం గలవారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన వివేకం గలవారిగా ఉండాలి. మూడోది చూస్తే ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించేవారిగా ఉండాలి. ఆయన చిత్తాన్ని మనము పూర్ణంగా గ్రహించేవారిగా ఉండాలి. తర్వాత 4వది ప్రతి సత్కార్యములో సఫలమవ్వాలి. మనం చేసే ప్రతి మంచి పనులు కూడా మనము దేవుని మహిమపరిచేవారిగా. తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. దేవుని విషయమైన జ్ఞానమందు మనం ఎలా ఉండాలి? అభివృద్ధి పొందేవారిగాను.
తర్వాత అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టాలి. అన్ని విషయాలు కూడా మనం ప్రభువుని సంతోషపెట్టాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. తర్వాత ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనబరచాలి. ఇది దేవుడు చెప్తున్న మాటలు. అంటే పౌలు గారు కొలస్సీలకు తెలియజేస్తున్న మాటలు. అవి కొలస్సీలకు కాదు కానీ ఈనాటి దేవుడి బిడ్డలమైన మనకు కూడా వర్తించేవి. దాని ప్రకారం నడుచుకోవాలనే దేవుడు ప్రయాసపడుతూ పరిశుద్ధాత్మ నడిపిస్తున్నట్టుగా భావిస్తూ తెలియజేస్తున్నాను. అయితే ఈ 8 విషయాలు, ఇందులో రాసిన 8 విషయాలు మనం ధ్యానించేందుకు ఇప్పుడు సమయం లేదు. కానీ దేవుడి చేత అయితే మరోసారి 8 విషయాల మీద మనం ధ్యానించేద్దాం. అయితే మొదటి ఏమంటే పరిపూర్ణమైన ఓర్పు. పరిపూర్ణమైన ఓర్పు అంటే సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము. సంపూర్ణమైన అంటే జ్ఞానం వేరు, సంపూర్ణమైన జ్ఞానం వేరు. అలాగే ఓర్పు వేరు, పరిపూర్ణమైన ఓర్పు వేరు. ఓర్చుకోవడం వేరు. పరిపూర్ణ ఓర్పు అంటే మనము భరించలేనంతగా మనమైతే ఓర్చుకోలేము. ఎందుకంటే మానవులకు పాప స్వభావం కలిగిన వారము. మరి పాపంలో ఒకరమైన మనము అలాగా సంపూర్ణంగా మనం ఓర్చుకోవడము మనకి సాధ్యపడదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే సాధ్యమైనంత మట్టుగా మీరు ఓర్పు కలిగి ఉండాలని దేవుని వాక్యము ఈ దీర్ఘంగా చూస్తుంది. కాబట్టి మనమున్న బలను మనము తాకాలంటే మనలో ఏం ఉండాలంట? ఓర్పు ఉండాలంట. అది ఎలాంటిదంటే మొదటి పూర్ణమైన ఓర్పు. ఓర్పు వేరు, పూర్ణమైన ఓర్పు. పూర్ణమైన ఓర్పు ఏంటంటే దానికి తిరిగి లేదు. ఏదో విన్నారంటే వినడం వేరు, ఇష్టపడి దాన్ని నేర్చుకోవడానికి వినడం వేరనమాట. అలాగని ఏదో ఓర్పు కలిగి ఉన్నామంటే సర్లే అంటే కాదు. కానీ ఓర్పు అంటే చాలా భయంకరమైన పరిస్థితులను కూడా మనం ఎదుర్కొనే వారిగా, అవమానాలు, శ్రమలు, నిందలు, ఇంకా బ్రతకడం వేస్ట్ అన్న స్థితిలో కూడా మనం ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్న మాటలు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటి? పూర్ణమైన ఓర్పును గురించి ఆయన తెలియజేస్తూ వచ్చారు. మొదటి అంటే మనము పూర్ణమైన ఓర్పును, దాని గురించి వివరించిన సమయం లేదు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నట్లయితే ఇందులో 8 విషయాలు మనం ధ్యానించినట్లయితే అంటే ఈ విధంగా మనం ఆ ఓర్పు కలిగి ఉండాలో అందులో మనకి తెలియజేస్తూ వస్తుంది. రెండోదిగా అన్నింటిలో ఓర్పు కలిగి ఉండాలి. మొదటి పూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి. రెండోదిగా అన్నింటిలో కూడా మనము ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. చూడండి, 2 కొరింథీయులు 6వ అధ్యాయము, 2 కొరింథీయులు 6వ అధ్యాయము 4-5 వచనాలు. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 4-5 వచనాలు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, వ్యసనాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై. చాలు. అంటే ఇక్కడ ఓర్పు అంటే అన్ని విషయాల్లో కూడా మనం ఓర్చుకునే వారిగా ఉండాలి. అన్ని విషయాలు అంటే ఇందులో రాసి ఉన్నారు. చూడండి, దెబ్బలంటే మనకు కొడితే దెబ్బ కాదు, కానీ మనకి ఏదైనా బాధ కలిగించేది, మనకి ఏదైనా అవమానం అనిపించేది, మనల్ని దిగజార్చేది, ఇటువంటి పరిస్థితుల్ని మనము దెబ్బలుగా మనం భావించవచ్చు. అంతేకాదు శరసాలలో దేవుడికి ఒకటి మనమైతే శరసాలను చూడటం లేదు. కానీ ఒకప్పుడు ఆయన భక్తులు శరసాలలోనే ఆయన స్థుతిస్తూ వచ్చారు. ఇక్కడ శరసాలు దేనిని సూచిస్తుందంటే మనకున్న సమస్యలని, మనకున్న అవమానాలని, మనకున్న ఇబ్బందులని, ఇవన్నిటిని కూడా శరసాలుగా మనం భావించవచ్చు. అలాగే అల్లరిలోను, ప్రయాసములోను, జాగరములోను, అల్లరితనంగా మనం పడుతున్న కష్టంలో, లేకపోతే ఎదురు చూడటంలో, ఇంకా ఉపవాసంలోను మీరు ఓర్పు గలవారమై. అంటే ఇటువంటి పరిస్థితులు మనం ఎలా ఉండాలంటే ఓర్పు గలవారమై ఉండాలి.
ఓర్పు నశించిపోతే అది మన నాశనానికి దారితీస్తుంది. కనుక మనం ఎంత ఓర్పు కలిగితే అంత ప్రతిఫలం మనము పొందుకుంటామని ఇక్కడ యాకోబు పత్రికలు మనం చూసుకోవచ్చు. చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట అనేది అనమాట, ఓరిస్తే కోడెగుడ్డు చెప్పాడు అనేది మా అమ్మ. అది నాకు బాగా గుర్తు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి. కోడిగుడ్డు చూడడానికి ఈ మాత్రం సైజులో కనిపిస్తుంది, కానీ దానిని పగలు కొట్టి మనము దాన్ని అడ్డుగా వేసినట్లయితే ఈ మాత్రం అవుతుంది. అలాగనే దాని భావం ఏంటంటే ఇప్పుడు మనకు బాధ అనిపిస్తుంది, శ్రమ అనిపిస్తుంది, దుఃఖపడుతున్నాము, కానీ మనం కాస్త ఓపిక పెట్టినట్లయితే ఇవన్నింటి ప్రతిఫలం మనకి ఎలా ఉంటుందంటే దేవుని యందు సంతోషపడే వారిగా ఉంటుందని దీని యొక్క భావం. అందుకే మా అమ్మ అనేది దేవుని ఎరగకపోయినప్పుడు ఓడిస్తే కోడిగుడ్డు చెప్పాడు అనేసి అనమాట. కాబట్టి ఈ దినాల్లో కూడా మనం కూడా దేవుని విషయంలో అవమానం పడుతున్నామా, లేకపోతే మనం పడుతున్న కష్టాలలోనూ మనం చేసిన పనులలోనూ ఈ సమాజంలోనూ మనకు అవమానాలు, శ్రమలు, నిందలు ఎదురవుతూ వస్తుంటాయి. అటువంటి విషయంలో మనం కృంగిపోకుండా మనం దేవునికి దూరంగా కాకుండా మనం దేవుని వెంబడించిన వారి ఉన్నట్లయితే అంతేకాదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం ఆదరణగా, ఓదార్పుగా మన యొక్క దేవుని వాక్యాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే మనకి దేవుని వల్ల అనేకమైన మేలులు, ప్రతిఫలములు చూపించే వారిగా మనం కనిపిస్తుంది. అందుకే మొదటి ఏంటంటే పూర్ణమైన ఓర్పు కలిగి ఉండండి. రెండోది అన్నింటిలో కూడా మీరు ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. అయితే ఏ విషయాలు మనం ఓర్పు కలిగి ఉండాలి? అన్ని మనం చూడలేం, కానీ కొన్ని విషయాలు చూద్దాం. ఏ విషయాల్లో మనం ఓర్పు కలిగి ఉండాలి? మొదటిగా చూడండి, వాక్య విషయంలో మనం ఓర్పు కలిగి ఉండాలి. వాక్యం ఏంటి, ఓర్పు ఏంటి? ఒకసారి చూడండి, లోక రాసిన పత్రిక లోకసువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములు పూరిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఇక్కడ ఏమన్నారంటే ఏ విషయాలలో మనం ఓర్పు కలిగి ఉండాలంటే మొదటిగా మనం చూసినట్లయితే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించడం. దీని నుండి కూడా మనకి మంచి ప్రతిఫలం వస్తుందని ఇక్కడ తెలియజేస్తూ వచ్చినాడు అనమాట. అయితే యోగ్యమైన మంచి మనసుతో ఉన్న వాక్యాన్ని వినాలి. ఒకేలా వాక్యాన్ని ఉపదేశించే ఉపదేశకులు వాక్యాన్ని క్రమముగా, సక్రమంగా, మర్యాదపూర్వకంగా వారు వివరించకపోయినట్లయితే విశ్వాసులైన మనము దానిని అర్థం కానప్పుడు తర్వాత దాన్ని అర్థం చేసిన ప్రయత్నం చేయటము, లేదంటే ఆ వ్యక్తితో కలిసి సంభాషించడం చేస్తే అలా చేయటం ఏమవుతుందంటే ఉపదేశకులకి మీరు సహాయం చేసేవారు అవుతారన్నమాట. ఒకవేళ నిజంగా వాక్యం మీకు అర్థమైతే, ఆ ప్రకారం జీవించడానికి మంచి అవకాశం మీకు రెండు కనిపిస్తుంది. మొదటి, వాక్యం మీకు అర్థం కాకపోతే దాన్ని ఈ విధంగా బోధించాలని మీరు తెలియజేయడంలో తప్పులేదు. ఉదయన యేసుక్రీస్తు ప్రభువారు తను వెళ్తూ తన శిష్యులతో అంటున్న మాట ఏంటంటే, మరి వీరంతా నా గురించి ఏమనుకుంటున్నారు, ఆయన ప్రశ్నిస్తారు శిష్యులకి. అదేవిధంగా వాక్యం బోధించిన వారిని గురించి కూడా మీరు వారిగా సహాయపడేట్లాగా మీ వాక్యం సరిపోలేదు. జరిగిన విషయం చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకప్పుడు జోసెఫ్ బ్రదర్ వారితో అందరూ మనం ఆరాధనలో ఉండేటప్పుడు ఆయన కూడా ప్రత్యేకంగా నాతో ఎవరు లేనప్పుడు ఇద్దరు కలిసి మందిరంలో మాట్లాడుకునేటప్పుడు ఆయన నన్ను ప్రస్తావించేవారు, బ్రదర్ నా వాక్యం ఎలా ఉంది, నేను చెప్పేది అందరికీ అర్థమవుతుందా అని అడిగేవారు. ఎందుకంటే ఆయన వాక్యం చాలా ప్రయాసపడతారు. వాక్యం అంటే చాలా ఇష్టం. ఆయన ఇప్పటికి కూడా బైబిల్ వాక్యాన్ని చిత్రీకరించాలని, వివరించాలని ఆశపడతారు. అయితే నేను చెప్పాను, బ్రదర్ మీరు చెప్పిన వాక్యము సత్యం. అయితే వాక్యము ఈనాటి ప్రజలకు, దేవుని అప్పుడప్పుడు ఎదుగుతున్న వారికి, చిన్న బిడ్డలకి అర్థమయ్యే రీతిలో చెబితే
ఇంకా బాగుంటుంది బ్రదర్ నేను చెప్పేవాడిని. మీరు వాక్యం చెప్పుకున్నారు బాగానే ఉంది, కానీ అది ఎవరికి అర్థమవుతుంది? వాక్యం ఎరిగిన వారికి, వాక్య అనుభవం కలిగిన వారికి మాత్రమే మీరు చెప్పే వాక్యం అర్థమవుతుంది. కానీ కొత్త వారికి, ఇప్పుడు వాక్యం కొరకు ఆసక్తి కలిగిన వారికి, చిన్న బిడ్డలకు అది అర్థం అవడం కష్టం బ్రదర్ చెప్పడం. అలాగే నేను చెప్తున్నప్పుడు కూడా మీరు కూడా బ్రదర్ ఇలా ఉంది అని చెప్తే దాన్ని సరి చేసుకుంటూ రెండోసారి ఆ పొరపాటు చేయకుండా, ఎందుకంటే వాక్యాన్ని ఇప్పుడు మనం అనుసరిస్తామో, వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు దాని దగ్గర ప్రతిఫలం ఉంటుంది. అందుకే ఆయన అంటున్నారు, మీరు మొదట వాక్య విషయంలో మీరు ఓర్పు కలిగి ఉండండి. వాక్య వినుటలో విసుగగా ఇది ఇష్టంతో వినండి. మీకు కష్టంగా ఉంటే తిరిగి మీరు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మొదటగా అంటే వాక్యం ఏ విషయంలో మనం అది మనకి ఏ విషయంలో మనం ఓర్పుకెళ్ళాలంటే వాక్యం వింటు విషయం. ఎప్పుడైతే మనం వాక్యం విన్నామో అది మనకి అర్థమయ్యిందో అది మన హృదయంతో మాట్లాడుతుంది, కట్టిస్తుంది. పరిశుద్ధాత్మ తోడే మనల్ని పరిశుద్ధంగా నడిపించడానికి వాక్యం ఎంతో ఉపయోగపడుతూ వస్తుంది. కాబట్టి ముందు మనము వాక్య విషయంలో మనం ఏంటంటే మనం ఓర్పు కలిగిన వారికి ఉండాలి. అంటే మంచి మనసుతో మన వాక్యాన్ని వినాలి. అంటే కష్టపడి మనం చదువులకు ఎలాగైతే ఇష్టపడి చదువుతామో వాక్యాన్ని కూడా మనం ఇష్టపడుతూ మనం వినేవారిగా ఉండాలి. కష్టపడి కాదు కానీ ఇష్టపడుతూ మన వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. మొదటి వాక్యంలో మనకి ఊర్పు కలిగిస్తుంది. రెండోది శ్రమలందు కూడా ఊర్పు కలిగి మనం ఉండాలి. చూడండి రోమా రాసిన పత్రిక రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. అంటే మొదటిది వాక్యంలో మీరు ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. రెండోది శ్రమయందు కూడా మీరు ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎదురు చూచుటలో ఆనందము లేదా ప్రార్థన యందు పట్టుదల. ఎదురు చూచుటలో ఆనందం ఏమిటి? భర్త దూర ప్రాంతంలో ఇంటికి కూర్చోడానికి భార్య ఎంత ఆతురతగా ఆశగా ఎదురు చూస్తుందో, లేకపోతే తండ్రి దూర ప్రాంతంతో వస్తున్నప్పుడు బిడ్డలు కూడా ఈ విధంగా ఆశతో ఆనందంగా చూస్తారో మరి యేసుక్రీస్తు ప్రభువు అయిన దేవుడు కూడా ఆయన రాకడ కొరకు ఆయన నెరవేర్చిన వాటన్నిటిని కూడా మనము గైకుడి కొరకు కూడా మనము ఆనియందు నిరీక్షణ గలవారమై ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. అటువంటి ఎదురు చూచుట్లోనే ఆనందం ఉంటుంది. అంతేకాదుగానే ప్రార్థన ఎందుకు కూడా మనము పట్టుదల కలిగి ఉండాలి. ఈ రోజు ఉదయాన్నే నేను అలారం 3 గంటలు పెట్టుకుంటాను. 3 గంటలకు లేచాను, కానీ మళ్ళీ శరీరం సహకరించడం మళ్ళీ పడుకుంటాను. మళ్ళీ కాస్త చినుకులు వచ్చాయని చెప్పేసి మళ్ళీ లేచాను. అలా లేచి మళ్ళీ పడుకుంటాను. మళ్ళీ 3వ లేచి లేదు సమయం అయిపోతుందని చెప్పేసి నేను పరుపు మీద లేస్తూ మోకాళ్ళ ప్రార్థన చేశాను. మోకాళ్ళ ప్రార్థన చేస్తుండగానే అపవాది తన స్వాధీనపరుచుకొని మళ్ళీ నన్ను నిద్రలకు జారుకున్నట్లుగా చేసింది. అలాగే మోకాళ్ళ ప్రార్థనలో ఉంటూ నిద్రలో జారుకున్నాను అనమాట. తీరా వెలికి వచ్చినప్పటికీ తొందరగా లేవలేకపోయాను, కాళ్ళని పట్టేసాను అనమాట. అప్పుడు లేచి అంటే ఈరోజు నేను అసలు లేట్ అవ్వడం కారణం అదనమాట. అంటే ఏంటంటే ఏది మనం చేయాలనుకుంటామో, ఏది చేయాలని ఆశపడుతుంటామో అది జరగకుండా అపవాది మనల్ని అడ్డుపెడుతూ ఉంటుంది అనమాట. మరి అపవాదన చేయించాలంటే దానికి మార్గం ఏంటంటే ప్రార్థన. కాబట్టి మనం కూడా ప్రార్థన ఎలాగుంటే పట్టుబడి అంటే పట్టుదల గల వారిగా ఉండాలి అనమాట. ఎప్పుడైతే మనం ప్రార్థన పట్టుబడిగా ఉంటామో, లేకపోతే ఎదురు చూచుల్లో ఆనందాన్ని కలిగి ఉండాలని ఆశపడతామో అప్పుడే మనము ఆయన ఊర్పు కలిగిన వారిగా, శ్రమల యందు కూడా మనము ఊర్పును సహించే వారిగా ఉంటాము. అలా ఊర్పు కలిగి ఉంటే అంటే మొదట మనము వాక్య విషయంలో ఊర్పు కలిగి ఉంటున్నాము, శ్రమల యందు ఊర్పు కలిగి ఉంటున్నాము.
మరి అలా ఓర్పు కలిగి ఉండడంలో ప్రయోజనం ఏమిటి, ప్రతిఫలం ఏమిటి అని అంటే చూడండి, మొదటి శోధనలో ఆయన కాపాడే దేవుడే ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఓర్పు కలిగి ఉంటామో ఆయన మనల్ని శోధనలో కాపాడే దేవుడే ఉన్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10. 3వ అధ్యాయం 10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమున గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదను. చాలు, ఇక్కడ ఏమంటుంది, నీవు నా ఓర్పు విషయమై వాక్యమున గైకొంటివి గనుక అంటే నువ్వు శ్రమలను అనేసలు నువ్వు ఓర్పు కొరకు నా వాక్యాన్ని ఇష్టపడ్డావు, నా వాక్యాన్ని విన్నావు, నా వాక్యాన్ని అర్థం చేసుకున్నావు, అంతే కదా. అని ఆ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావు కనుక భూనివాసంలో శోధించేందుకు లోకం అంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడు. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తూ ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడుతూ వచ్చావో ఈ భూలోకములో ప్రతి శోధనలో కూడా నేను తప్పించి నా కుమారునిగా నేను ఎత్తిస్తానని ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి మొదట అంటే అలా ఓర్పుగా కలిగి ఉండడంలో ప్రయోజనం ఏంటి, మొదటిది శోధనలో నుండి. శోధన అంటే అనేక విధాలుగా చెప్పుకోవచ్చు. అవమానం అని ముందుగా అవమానం చెప్పొచ్చు, బాధలు అని చెప్పొచ్చు, నష్టం అని చెప్పొచ్చు. ఇక మనకి విరోధంగా ఏ కార్యం జరిగినా దాన్ని మనం శోధనగా భావించవచ్చు. అంటే ఇలాంటి శోధనలను కూడా అంటే వాక్యం ద్వారా ఇలాంటి శోధనలను కూడా దేవుడు తప్పించేవాడే ఉన్నాడు. అంతేకాదు ముందు మనం చెప్పినట్టుగా మనకి ఏదైనా శోధన కలిగిందా వెంటనే మనం బైబిల్ని మనం పఠించినట్లయితే శోధనను జయించేవారుగా దేవుడు మనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏదైనా విషయం ఏదైనా మనకి కావాలి, ఏదైనా చేయాలి, ఏదైనా మాట్లాడాలంటే మన లోకాన్ని బట్టి కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథం బట్టి మనము ఆ రీతిగా నడుచుకోవాలని కూడా దేవుడు తెలియజేస్తూ వస్తున్నాం. అందుకే మనము ఈ వాక్యాలను బట్టి కూడా అంటే దేవుని యొక్క వాక్యం బట్టి కూడా మనము శోధనలు మనము జయించే వారిగా ఉంటాం. మొదట అంటే ఆ ఓర్పు కలిగి ఉండడం వల్ల ప్రయోజనం మొదటిది అంటే శోధనలను జయించేవారిగా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. రెండోదిగా ప్రాణము తగ్గించుకుంటాము. ఎప్పుడైతే మనము ఆ ఓర్పు కలిగి ఉంటామో ఆ ఓర్పు ద్వారా మనం ఏంటి మన యొక్క ప్రాణాలని మనము దక్కించుకునే వారిగా ఉంటాము. తీయండి లోకాసు వార్త 21వ అధ్యాయము 15 నుండి 19 వరకు. 15 నుండి 19, 21, 18, 19. మీ విరోధులందరూ ఎదురాడుటకును ఆదరణను వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడతారు. వారు మీలో కొందరిని చంపిద్దరు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు, కానీ మీ తల వెంట్రుకలు ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత ఈ ప్రాణములను దక్కించుకోవద్దు. అంటే ప్రాణము దక్కించుకోవడం అంటే చూడండి, మీరు జరగకో వాటి వల్ల తప్పించు అనుకునే మనుషుల కుమారుని ఎదుట నిలబడకు శక్తి గల వారన్నట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన వెలుగుగా ఉండాలి. మొదలంటే ఎల్లప్పుడూ కూడా ఎప్పుడైతే మనము అటువంటి దుష్కార్యములు మనం తప్పిపడాలంటే లేదు మనము ప్రతిఫలం అనుభవించాలంటే మనం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసి అంటే వెలుగు కలిగి ప్రార్థన చేసే వారు ఉండాలి. అదే విధంగా చూడండి
వినుటకు కాదనటకు వీలు కాని వాక్యం అంటే జ్ఞానము నేను మీకు అనుగ్రహించను. చూడండి, తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగింపబడతారు. ఇది వాస్తవం కాదంటారా? చాలా మంది తల్లిదండ్రుల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, లేదా అన్నదమ్ముల గురించి చాలా గొప్పగా చెప్తుంటారు, బంధువుల గురించి గొప్పగా చెప్తుంటారు, స్నేహితుల గురించి గొప్పగా చెప్తుంటారు. కానీ ఇంకో మాట దేవుడు మనకి చదివిస్తున్నాడు. ఏంటంటే మనస్సుల గురించి జాగ్రత్త పడమన్నాడు. మనస్సులో ఉన్నప్పుడు బ్రాకెట్ లో నీ తల్లిదండ్రుల గురించి జాగ్రత్త పడమని కానీ, లేదా నీ బంధువుల గురించి జాగ్రత్త పడమని కానీ, నీ బిడ్డల గురించి జాగ్రత్త పడమని లేదు. మనసులు అంటే ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనసుల గురించి జాగ్రత్త పడమంటున్నారు. అంటే ఎందుకు జాగ్రత్త పడమంటే తల్లిదండ్రులు కానీ, సహోదరులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ మీకు సభలకు అప్పగిస్తారు, లేదా మిమ్మల్ని అన్యాయంగా మీ వైపు తప్పు చూపించి మిమ్మల్ని దోషిగా కూడా వారు పరిగణిస్తారు. ఇంకా వారు మీలో కొందరిని చంపిద్దరు, అప్పగించబడిన కొంతమందిని చంపడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆస్తుల కోసమని, లేదా ఏదైనా ఆక్రమణ విషయంలోనూ, లేదా విభజన విషయంలోనూ, లేదా ఈ లోకంలో నాకే ఘనత, నాకే పేరు, నేనే అహంకారంతో కూడా మనుషులను సంపించటము, లేదా వారిని సభలకు అప్పగించడం అనేది జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏమంటే తెలిసిన, మీ తల వెంట్రుకల్లో ఒకటైన నశింపదు, మీ బంధువులు మిమ్మల్ని హింసించని, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కాదని, మీ స్నేహితులు మిమ్మల్ని విడిచని, ఎవరు మిమ్మల్ని కాదన్నా సరే మీరు భయపడకండి, మీ తల వెంట్రుకలు ఒకటైన నశింపదు, ఇది ఏమి కాదు, నేనున్నానని దేవుడు చెప్తూ వస్తున్నాడు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణము దక్కించుకుంటారు. అయితే అటువంటి విషయాలు మీరు ఓర్పు కలిగి ఉండాలా? తల్లి ఆస్తి లేదని తల్లిని చంపడం, లేకపోతే ఆ బంధువులకి వారికి ఇవ్వాల్సిన ఘనత మరి ఇవ్వలేదని వారు మనపై తప్పుడు మాటలు చెప్పడం, లేకపోతే వారిని సంతోష పెట్టలేదని, లేకపోతే పేరు ప్రఖ్యాతులు వస్తాయని స్నేహితులు కూడా మనల్ని నిందించడం, ఈ లోపల మనం చూస్తున్నాం. అటువంటి విషయాల్లో మనము ఎదిరించగా, మనము అది అవమానంగా భావించగా మన ఓర్పు కలిగినట్లయితే దేవుడు మనల్ని ఏమి చెప్తుంటాడు? దేవుడు మనల్ని ఆ ఓర్పు చేత ఆ ప్రాణము తగ్గించుకుందాం అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఓర్పు, ఇప్పుడు ఆయనతో మాట ఉన్నారో మరొక మాట అంటే అక్కడ ఏమొస్తుంది? వివాదం వస్తుంది, అనంతరము ప్రాణ నష్టము, లేకపోతే ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతుంది. కనుక మనము ఓర్పు కలిగి దేవుని కొరకు కనిపెట్టుకోవడంలోనే మనకి ప్రతిఫలం ఉందని దేవుని వాక్యం చదివిస్తున్నారు. అంటే ఓర్పు కలిగి ఉండడంలో ఈ ప్రయోజనం ఏమిటంటే, మొదట శోధనలు, సమస్యలు, బాధలు ఉన్నప్పుడు అది మనల్ని కాపాడుతుంది. ఏంటి? ఓర్పు. రెండోది మన ప్రాణాలని కాపాడుతూ వస్తుంటారు. కేవలం ఓర్పు వల్లనే ప్రాణాలని కాపాడుకున్నట్టు ఉంటున్నట్టుగా దేవుడి బయట తెలుస్తుంది. కాబట్టి మనం ఓర్పు కలిగి ఉండటం చాలా. చివరిగా బైబిల్ గ్రంథంలో ఓర్పు కలిగిన వారి గురించి మనం చూద్దాం. చివరిగా చూడండి, యోగు గ్రంథం 1వ అధ్యాయం. మనం ఎందుకు ఓర్పు కలిగి ఉండాలంటే, మనకంటే ముందు భక్తులు బైబిల్ గ్రంథంలో ఓర్పు కలిగి ఉన్నారు. ఆ ఓర్పు ద్వారా వారు అనేక ప్రతిఫలములు పొందారు, దేవుని యొక్క చేరుకున్నారు. అటువంటి స్థితిలో మనం ఉండాలనే దేవుడు కూడా ఆశపడుతూ వస్తుంది. చూడండి, యోగు గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి 22. అమ్మా అంటే 13 నుండి 23 వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా దీని భావం ఏంటంటే, యోగు యొక్క జీవితం అంటే ఆయనకు ఓర్పు ఉందా లేదా, ఆయన ఓర్పులో నిజాయితీ ఎంత ఉంది, ఓర్పు పట్ల ఆయన యొక్క ఆసక్తి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇక్కడ మనం చూపుతూ వచ్చామన్నమాట. అంటే చూడండి, ఇక్కడ 4 విషయాలు ఇందులో కనిపిస్తాయి. అంటే మనం ఈ 13 నుండి 22 వరకు మనం చూసుకున్నట్లయితే, మొదటగా పనిపలు వచ్చి యోగులు ఏమి చెప్తారంటే, మీ యొక్క ఎద్దులను గాడిదలను పట్టిపోయి మీ యొక్క పని వాళ్ళని చంపేస్తారని చెప్తారన్నమాట. మొదటి ఏంటంటే, మీ ఎద్దులను మీ గాడిదలను తీసుకుపోయి ఎదురుపడిన ఆ పని వాళ్ళని చంపేస్తారని
చెప్తూ వచ్చారు. తర్వాత అగ్ని చేత మీ గొర్రెలను పని వాళ్ళను కూడా కాల్ చేశారని మరోసారి చెప్తూ వచ్చారు. అలాగే ఒంటెలను తీసుకుపోయి మీ పని వాళ్ళని కూడా చంపేశారని కూడా వారు చెప్తూ వచ్చారు. అలాగే చూడగా సుడిగాలి వలన మీ కుమారులని మీ కుమార్తెలను కూడా చనిపోయారని కూడా వారు చెప్తూ వచ్చారన్నమాట. ఈ 4 విషయాలు ఆయన విన్న తర్వాత ఆయన సలించుకోలేదు. ఆయన తన పై వస్త్రములు చించుకొని బూడిద రాసుకొని మోకరించి ఏమన్నాడు తెలుసా? దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయాడు, దేవుడికే మహిమ కలుగును గాక. అంటే గొప్ప మాట అండి. ఇటువంటి ఓర్పే కదా దేవుడు మనల్ని కోరుకుంటుంది. మనకున్న చేస్తున్న ఉద్యోగము అపవాది వల్ల పోయింది, వ్యాపారం నష్టం వచ్చింది, చేస్తున్న కూలి పని కూడా నాకు అందుబాటులో లేకపోతే నా బిడ్డల విషయంలో నేను బాధపడుతూ వస్తున్నాను. ఇంకా నేను ఏదైతే కోరుకున్నానో, దేని గురించి ఆశపడ్డానో అది నాకు కాకుండా పోయింది అని మనము సహనాన్ని కోల్పోయి ఓర్పు లేని వాడిగా మనం దేవుని నిందించడం, దేవుని గురించి చెడ్డగా చెప్పడం కూడా ఈ లోపల మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ యోగి ఏమంటున్నారంటే తనకున్న ఆస్తి సంపద, బిడ్డలు, జంతువులు అన్ని పోయినప్పుడు ఆయన ఏమంటాడంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడికి మహిమ కలుగునే కాక. అటువంటి ఓర్పు కలిగిన వాడికి మనం ఉండాలి. ఏదో ఒక జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఎంత ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడో దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చాలా అంటే తిరిగి పడకుండా నేను ఈ లోకంలో ఏమీ తేలేదు, నేను వచ్చినప్పుడు ఏమీ తేలేదు, అలాగే వెళ్ళేటప్పుడు కూడా దీనిని ఏమీ కూడా నేను తీసుకొని పోలేదు అంటూ దేవుడికి మహిమ అంటూ తను చెప్తూ వచ్చారనమాట. అదేవిధంగా ఎందుకంటే దేవుడి నుండి అంటే ఇంకో విషయం చూడలాగా యోగి గ్రంథంలో భార్య కూడా మాట్లాడారు. చూడండి 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనంలో భార్య కూడా మాట్లాడతారు అనమాట. చూడండి, దేవుని దూషించి మరణం కమ్మే అంటే తను ఆస్తి, బిడ్డలను అన్ని సర్వ పోగొట్టుకుని చివరికి ఆరోగ్యం కూడా పోగొట్టుకునే స్థితికి వచ్చినప్పుడు భార్య భర్తను చూసి ఏమంటుందో చూడండి. సరే చదువుదాం అమ్మా. 9 అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మాను. అంటే చాలా మంది మనము ఏదైనా కొంచెం నష్టపోయినట్లయితే మన పక్కింటి వారు, పొరిగింటి వారు, లేదా మనకు కావాల్సిన బంధువులు మనల్ని ఓదార్చడానికి వస్తారు మన దగ్గరికి. వచ్చి ఏమంటారు తెలిసిన, ఇంకా దేవుడిని పట్టుకొని వేలాడుతావా, నీ బిడ్డలు పోయారు, నీ ఆస్తి పోయింది, నీ పేరు పోయింది, చివరికి అనారోగ్య పాలైపోయావు, ఇంకా దేవుడు అంటావా, నువ్వు మూర్ఖుడువా, ఇంకా దేవుడు విడిచిపెట్టు, ఆ దేవుడి తిప్పి విడిచిపెట్టకూడదని మన బంధువులు చెప్పడం మనం వినటం లేదా? వింటున్నాము, ఇంకా వారినే నమ్ముతావు అని అంటుంటారు. కానీ ఆ సమయంలో కూడా తన భార్యతో ఏమన్నా తెలిసిన అందుకని మూర్ఖురావులాగా మాట్లాడదు, మూర్ఖురావులు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా, కీడును అనుభవింపు తగదా అంటారు. అంటే కేవలం దేవుడు మనకు మేలు చేస్తే దేవుడా, ఏదైనా అపవాది శోధించి మనల్ని హింసిస్తే ఆయన దేవుడు కాదా? అంటే మేలు మాత్రం మనం పొందుకున్న వారమా? మరి ఆయన వచ్చిన ఆయన ద్వారా వచ్చిన మేలును మనం పొందుకోమా అంటే తిరిగి సమాధానం చెప్పాడు యోగు అనమాట. ఈ సంగతుల్లో ఏ విషయం ఉందో యోగు నోటి మాటతో నేనేనో పాపం చేయలేదు. ఆయన అంటే తన ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, తన సంపద పోయింది, అన్ని పోయినప్పటికీ తన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికూడనో ఎంత మాత్రం కూడా దేవుని నిందించలేదు. దేవుడికి మహిమ కలుగును కాకంటూ దేవుని కనపరిచేవాడు. ఇది నిజమైన భక్తి, ఇది నిజమైన ఓర్పు. ఇటువంటి ఓర్పే కదా మనం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇటువంటి ఓర్పు ఉంటే కదా దేవుడు మనకు కావాల్సినవన్నీ ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటున్నాడు. మరి మన ఓర్పు, మన సహనం ఏమైపోతుంది? ఎందుకు మనం ఓర్చుకోలేని స్థితిలో ఉంటున్నాము? మరి యోగుడు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అటువంటి స్వభావ ప్రమాణాలు కల్పించండి. మన
దేవుని అడగడం తప్పలేదు. కాబట్టి అటువంటి ఆ స్వభావం మనలో ఉండాలని మనం కోరుకుంటాం. మొదటిగా మనము యోగుని గురించి చూసుకున్నాం. రెండోదిగా చూసుకున్నట్లయితే అబ్రహాం గురించి చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటిగా అబ్రహాం హెబ్రీయులు హెబ్రీయులు 6వ అధ్యాయము 13 నుండి 16. ఏమంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పమైన తోడని ప్రమాణం చేయకపోయేది కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను ఆశీర్వదించను, నిశ్చయంగా నేను విస్తరించేదని చెప్పాను. అంటే ఇక్కడ ఎవరికైనా మనము భాగ్యం ఉన్నాము, లేకపోతే ఏదైనా విషయం మనం చెప్పాలనుకుంటే అవతల వారు మనల్ని నమ్మలేరు. అటువంటి స్థితిలో వారిని నమ్మించటకు నమ్మకం కలిగినప్పుడు ఏం చేస్తామంటే ఎందుకంటే నాకంటే నీకంటే ఇంకా మనకంటే గొప్పవారు ఎవరున్నారు, ఎవరిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాము, ఎవరంటే మనం ఇష్టపడుతున్నామో అటువంటి వారి మీద మనం ప్రమాణం చేస్తూ ఆయన ఒప్పించడానికి ఇష్టపడుతూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ అబ్రహాం కంటే గొప్పవారు ఎవరు లేరు, అబ్రహాం అంటే గొప్పవారు ఎవరు లేరు. కాబట్టి అబ్రహాం మీద ప్రమాణం చేసి అనేది ఉంటే ఈ వాగ్దానాలను నేను నెరవేర్చుకున్నాను. ఏమన్నటువంటి దాంతో నన్ను ప్రయాణం చేసి నిశ్చయంగా నేను ఆశీర్వదించను, నేను తప్పకుండా నేను ఆశీర్వదిస్తాను. దీనికి ఎవరితో అవుతుంది? ఎందుకంటే నీవే, అంటే నీతో నీవే, అంటే నీకంటే గొప్పవాడు, నీకంటే ఇంకా మంచివాడు, అంటే దేవుడికి అనుకూలమైన వాడు, నమ్మకమైన వాడు కూడా, ఇంకా విశ్వాసమైన వాడు కూడా ఎవరు లేని ఉద్దేశంతో ఆయన ఏమిటంటే నిశ్చయముగా నేను ఆశీర్వదించను, నిశ్చయంగా నేను విస్తరంగా చేస్తున్నాను. అంటే ఈనాడు మనం కలిగి ఉన్న ఈ జన సంపద అంతా కూడా ఆయన యొక్క సంపదను మనం చెప్పుకోవచ్చు. అంటే ఇసుక రేణువులుగా, అంటే ఇసుక రేణువులు మనం ఎలాగైతే లెక్క పెట్టలేమో అటువంటి స్థితిలో నేను విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాను. అదేవిధంగా ఆ మాటను నమ్మి, అంటే ఆ మాటను అతను ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలం పొందాను. ఆయన ఏంటంటే దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటను నమ్మి ఓర్పు కలిగి, చూడండి ఇక్కడ ఓర్పును సహించి ఆ వాగ్దానం ఎప్పుడైతే ఆయన ఓర్పు కలిగి ఉన్నాడో దేవుడి యొక్క వాగ్దాన ఫలము ఆయన పొందేవాడిగా ఉన్నాడంట. ఇంకా చూడండి ఇక్కడ మనుషులు తమ కంటే గొప్పవాడు చూడని అని ప్రమాణం చేతుడు వారి ప్రతి వివాదాంశమును పరిష్కారం చేయింది ప్రమాణమే. చూడండి సాధారణంగా మనం ఏదైనా నిజం చెప్తే వారు నమ్మరు. వారు నమ్మించడం ఏం చేస్తామంటే ఏదైనా విలువైన దానిపైన కానీ విలువైన వారిపైన కానీ వారి ముఖ్యమైన వారిపైన మనం ఏం చేస్తామంటే ప్రమాణం చేస్తూ వస్తూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనం అవునంటే అవును, కాదంటే కాదని ముందు మనము స్టార్టింగ్ లో మనం చూసుకున్నాం. ఎందులో ఇప్పుడు యాగోబు 5వ అధ్యాయంలో కూడా చూసుకున్నాం, ఈ విషయాలు కూడా చూసుకున్నాము. అయితే మరోసారి మనం జ్ఞాపకం తీసుకున్నాం. ఇక్కడ దగ్గర చూడండి, ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చయమైనదని ఆ వాగ్దానం వార్తలైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడదాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి మన ఎదురముతుడైన నిరీక్షణను చేపట్టడానికి నాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసే వాగ్దానం దృఢపరచాలి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరుల నుండి
తెర లోపల ప్రవేశించుతున్నది. కాబట్టి దేవుడు ఏదైతే తనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం పట్ల ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు, మరియు ఆయన ఓర్పు కలిగిన వాడిగా చెప్తూ వస్తున్నాడు. ఆయన ఓర్పును బట్టి, తన సహించిన ఓర్పును బట్టి దేవుడు ఇచ్చిన వాగ్దాన ఫలములన్నిటిని కూడా ఆయన పొందుకున్న వాడిగా ఉన్నాడు. మొదలుగా యోబు తన యొక్క జీవితంలో తన సంపద పోయినప్పటికీ, తన బిడ్డలు పోయినప్పటికీ, తన అనారోగ్య పాలైపోయినప్పటికీ, భార్య నిందించినప్పటికీ ఆయన ఆ దేవుని విడవక దేవుని కనపరుస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆయనలో ఓర్పు ఉందన్నమాట. అలాగే అబ్రహాము చూసుకున్నట్లయితే ఆయన దీవిస్తాను నిశ్చయంగా వర్తిల్దావని చెప్పినప్పుడు ఆయన కూడా ఓర్పుతో ఆయన చూసిన తర్వాత ఆయన యొక్క ఎలా ఉంటే ఇసుక రేణువులు మాదిరికి ఇలా ప్రపంచాన్ని విచరించడానికి ఆయన యొక్క ఓర్పు కారణమవుతూ వచ్చింది. మూడవ వ్యక్తి మనం చూసుకున్నట్లయితే పౌలు గారి గురించి చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం 10-11. 2 తిమోతి 3వ అధ్యాయం 10-11. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘ శాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయు ఇకోనియలు పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకునేవాడవై నన్ను వెంబడించింది. అటు హింసలను సహించిందని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాను. ఇక్కడ పౌలు గారికి చూడండి 10లో అంటే ఆయన శిష్యులు ఎందుకంటే నా బాధలు, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా తేజస్సు, నా ప్రేమ, నా ఓర్పు అని మీకు తెలుసు. అంటే 4 ఇవన్నీ ఉన్నాయి, మీకు తెలుసు. అయితే అంత్యొకయు ఇకోనియలు పట్టణంలో నాకు కలిగినటువంటి హింసలు కానీ ఉపద్రవాలు కానీ తెలుసుకున్న వాడు నన్ను వెంబడించి, అంటే ఈ విషయాలను గురించి, అంటే నేను ఎలాంటి వాడిని, ఎలాంటి సాత్వికను, నేను ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నానో, నేను చూడండి నేను చేసిన బోధనకు తెలుసు, నా ప్రవర్తన తెలుసు, నా ఉద్దేశం తెలుసు, నా విశ్వాసం తెలుసు. అలాగే నాకు కలిగిన శ్రమలు, నాకు కలిగిన హింసలు, నాకు ఉపద్రవాలు అన్నీ కూడా తెలిసిన వాడు నువ్వే. అయితే హింసలను సహించిందని కానీ వాటి నుండి ప్రభు నాకు తప్పించాడు. నేను ఎలాంటి వాడో దేవుడికి తెలుసు. దేవుని పట్ల నేను ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాను. నాకు హింసలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అయినా సరే అవన్నిటి నుండి దేవుడు నన్ను తప్పించాడని పౌలు గారు సాక్ష్యం చూస్తున్నారు. అలాగే పౌలు గారు నాకు వెనకమైనలాగైతే 2వ అధ్యాయం 10లో చూడడానికి మాట్లాడారు. 2:10లో కూడా పౌలు గారు మరో మాట, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యందు రక్షణ పొందవలనే నేను వారి కొరకు సమస్తమును కూర్చుకుంటున్నాను. ఆయన గురించి అవమానాలు, నిందలు భరించడము, సహించడమే కాదు కానీ ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని, మనందరం కూడా దేవుని యొక్క రక్షణ పొందాలని, దేవుని మహిమపరచాలని, దేవుని మహిమకు అనుకూలంగా నడుచుకోవాలని నేను వారి కొరకు సమస్తం ఓర్చుకున్నాను. మనము సువార్త చేస్తున్నప్పుడు మనకి అవమానాలు ఎదురవుతుంటాయి, లేదా దేవుని వాక్య విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి, లేదా దేవునితో సహవాసం చేయడంలో కుటుంబ పరంగా కానీ, లేకపోతే అక్కడున్న ఆ ప్రాంతం బట్టి కూడా నీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. లేదా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నేను తక్కువ చేసి మాట్లాడతారు, లేకపోతే నేను నమ్మలేని స్థితిలో వారు నేను అవమానిస్తూ వస్తారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకోసం అంటే ఎందుకు ఓర్పు కలిగి ఉండాలంటే చూడండి, చివరిగా ఉంది, నేను వారి సమస్య ఎందుకనంటే చూడండి
ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందాలని, వీరందరూ కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందాలని నేను అవన్నిటి విషయంలోనూ వారందరి విషయంలో నేను ఓర్పు కలిగి ఉన్నానని ఇక్కడ పౌలు గారు సాక్షిస్తూ వస్తాను. మొదట ఆయన బోధ మనకు తెలుసు, ఆయన యథార్థత మనకు తెలుసు, ఆయన ఏ విధంగా పరిచయం చేశారు, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసు. అయినా సరే ఆయన కూడా నిందలు వచ్చే, సమస్యలు వచ్చి, అవమానం ఎదురైంది. అయినా సరే దేవుడు అటువంటి విషయాలు తగ్గించాడని ఆయన సాక్ష్యం చెప్తూ వస్తున్నాడు. అంతేకాదు మనందరం కూడా దేవుని యొక్క రక్షణ పొందాలని, దేవుని యొక్క మార్గంలో ఆయనతో సహవాసం కలిగి ఉండాలని మనందరి కొరకు ఆయన ఎలా ఉన్నారంటే అందరి కొరకు ఎలా ఉందంటే సమస్తం ఊర్చుకున్నాడు. మనం కూడాను అనేకులను దేవుని యొద్దకు నడిపించాలన్నా, అనేకులను రక్షణ సువార్త వినిపించాలన్నా, అనేకులు దేవుని యొక్క స్వరం వినిపించాలన్నా, అనేకులకు దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క వెలుగును మనము ప్రజెంట్ చేయాలంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఎదురయ్యే సమస్యలను మనము ఓర్చుకునే వారి ఎందుకు మనం వార్చాలంటే వారందరినీ కూడా మనము దేవుని నడిపిస్తున్నాము. దానికి మించిన ప్రతిఫలం ఇంకేముంటుంది. ఎప్పుడైతే మనం అందరినీ దేవుని నడిపిస్తున్నామో దేవుని యొక్క ప్రత్యక్షత మనపై ఉంటుంది. దేవుని యొక్క కృప నిత్యం కూడా మన పైన, మన బిడ్డల పైన, మన కుటుంబం పైన ఉంటుందని పాటించాల్సి. కాబట్టి మనము ఇక్కడ ముగ్గురు మనం చూస్తున్నాం. మొదటిగా యోగు గారిని చూసుకున్నాము, రెండోది అబ్రహాం చూసుకున్నాము, మూడోది మనము పౌలు గారిని చూసుకున్నాం. కనుక మనము జాగ్రత్తను బట్టి అంటే పరిపూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి. రెండోది అన్నింటిలో కూడా మనము ఓర్పు కలిగి ఉండాలి. మనం కళ్ళ ముందే పుట్టే ముందు మనం జ్ఞాపకం ఏంటంటే మొదట మనము మన ఓర్పు అంటే ఓర్పు వేరు, పరిపూర్ణమైన ఓర్పు వేరు. కాబట్టి మనము పరిపూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి. అలాగే అన్నింటిలో కూడా మనము ఓర్పు కలిగి ఉండాలి. ముఖ్యంగా వాక్య విషయంలో శ్రమల యందు మనము ఓర్పు కలిగిన వారిగా మనం పరీక్ష చేసుకోవాలి. అంటే వారితో వీటిలో నాకు ఓర్పు ఉందా, సహనం ఉందా, లేదా నాకు వచ్చే శ్రమలో నాకు ఓర్పు ఉందా, సహనం ఉందా, ఈ విషయాలు మనం పరీక్షించుకుని మనం అందరి పనులలో చేయలేదు. తీయండి మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఏమంటారంటే తను తాను పరీక్షించుకోవాలంట. ఏంటి పరీక్ష? వాక్య విషయంలో నేను ఓర్పు కలిగి ఉన్నానా, లేకపోతే నాకు వచ్చే శ్రమలకు నేను ఓర్పు కలిగి ఉన్నానా, లేదా పరిపూర్ణమైన ఓర్పు ఉందా నాలో, లేకపోతే అప్పుడే అందులో నేను ఓర్పుగా ఉండి మళ్ళీ పడిపోయే స్థితిలో ఉన్నానా, నేను అన్నింటినీ కూడా ఓర్పు కలిగి ఉండాలని దేవుడు చెప్తూ వస్తున్నాడు. కనుక మనం బలం ఉంటే ముందు మనం పరీక్షించుకోవాలంటే వాక్య విషయంలోనూ శ్రమయందు నేను ఓర్పు కలిగి ఉన్నానా లేదా. ఒకవేళ ఓర్పు లేని వాడైతే ఇప్పుడే తీర్మానంలోకి ప్రభా నేను మీ యొక్క వాక్య విషయంలో వినటి విషయంలోనూ, అంతేకాదు నాకు అపవాది సూచించిన శ్రమ అయితే కూడా నేను ఓర్పు కలిగి ఉంటానని ఒక తీర్మానంతో మనముందన్న బల్ల అనగా దేవుని యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం. కనుక ఎవరైతే ఆయన యొక్క శరీరం తిని ఆయన యొక్క రక్తము తాగుతారో వారే నిత్య జీవం కలవారని దేవుడు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క పనులు మనము పాల్గొంటూ చెప్పాలి. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటారు.